దేవుడు మనతో మాట్లాడాలి. దాని కొరకు ప్రార్థన, సహాయము అడుగుదాం. దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. నీవి మాట్లాడితేనే నాకు మేలుయా. లోకంలో ఎన్నెన్నో మాటలు విన్నాను కానీ నాకు మేలు లేదయ్యా. నీ మాటే ప్రభా నాకు మేలు. అందుకు మాట్లాడు ప్రభా, మాట్లాడు దేవా, మాట్లాడు యేసయ్యా అని అడుగుదాం. తన ఆత్మను కుమ్మరించిన దేవుడు మాట్లాడతాడు మనతోని. మనుషులు ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉండవచ్చు, కానీ దేవుని ఆలోచన ఒకటే, మనుషులందరికీ మేలు చేయటానికి, మనుషులందరికీ మేలు చేయటానికి. పరిశుద్ధాత్ముడా, కృపగలిగిన దేవుడా, యేసయ్యా, మమ్మల్ని నీవే జ్ఞాపనం చేసుకొని నీ మధురమైన స్వరముతో నీ మాటలు నీ ప్రజలకు వినిపించి, ప్రజలు గ్రహించున్నట్లు, ప్రజలు అనుసరించున్నట్లు, ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లు, అలాగా అందరికీ ప్రయోజనకరముగా ప్రతి ఒక్కరికి నాయనా నీ మాటలే అవసరం. నీ బిడ్డలుగా ఆలకించటానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. నీ స్వరము వినబడితే ఆలకించాలని ఆశిస్తున్న ప్రజలు నీ సన్నిధికి వచ్చాము నాయన, నీ మందిరమునకు వచ్చాం ప్రభా, నీ పాదాల దగ్గరకు వచ్చాము నాయన. మమ్మల్ని కరుణించి బలపరచండి నాయన. నీవే మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామం పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరము. మనకి దేవుని వాక్యం అందించడానికి సతీష్ సిద్ధంగా ఉన్నాడు. 10 నిమిషాలు వాక్యాన్ని అందిస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందు నాయన నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద నీకు ఇష్టమైనటువంటి బిడ్డలకు సమాధానమును అనుగ్రహించి సమస్తమును సమకూర్చి మేలును దయచేచున్నటువంటి దేవా నీకే వందనాలు. గతించిన దినములన్నీ నీ రెక్కల చాటున మాకు ఆశ్రయమును అనుగ్రహించి ఈ దిన ఆయుష్కాలం చేత సజీవులుగా నీ మందిరావరణంలో ఉండటానికై నీవు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని నాయన సద్వినియోగపరచుకోవటానికై ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు. నీ యొక్క పిలుపు మేరకు సిద్ధపాటు కలిగి ఉండటానికై నాయన నీ యొక్క ఆత్మ సంబంధమైన నాయన తండ్రి అనుబంధంలో మేమందరము ఏకీభవించడానికై మమ్మలను నీ సన్నిధి వైపు ఆకర్షించినందుకు నీకు వందనాలు. చదువుబడినటువంటి లేఖనము నాయన వాటి యొక్క ముఖ్య ఉద్దేశము నీ చిత్తాన్ని బట్టి నాయన తండ్రి మేమందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారాగా బలపరిచి నీ యొక్క పరలోక సంగతులన్నీ మాకు నాయన తండ్రి అనుగ్రహించి తెలియపరచమని యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదివినటువంటి మాటలోని దేవుని యొక్క మందిరమును గూర్చినటువంటి సంగతి ఉన్నది. ఏమిటా సంగతి అంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎందువలన ఈ మాట తెలియపరచబడుతుందంటే, ఈనాటి దినాల్లోని ప్రభు యొక్క మందిరం అనగానే ఏదో 4 గోడలు, 4 ఫ్యాన్లు, 4 లైట్లు, ఏమండి మంచి హంగామా ఉంటేనే మందిరం అనుకుంటున్నారు ఈ రోజున చాలామంది. దానిని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్నే
చాలామంది కోరుతూ ఉన్నారు. ఈరోజు మందిరానికి వెళ్ళడానికి కూడా ఏది బాగుందనేటువంటి ఎంపికలో ఉన్నది ఈ రోజున క్రైస్తవ్యం. ఏమండి, చూడటానికి ఏ మందిరం బాగుంది, ఉండటానికి కుర్చీలు ఉంటాయా, ఫ్యాన్లు ఉంటాయా, ఏసీ ఉంటుందా, వెళ్ళగానే మనకి కావలసినటువంటి ఏమండి ఆహార పదార్థాలు దొరుకుతాయా, లేకపోతే మనల్ని ఎవరైనా బాగా గౌరవించేవారు ఉన్నారా, ఇవి చూసి మాత్రమే మందిరానికి వెళుతున్నారు ఈనాటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు. ఏమండి, అయితే అందరూ అలాగా ఉన్నారంటే అందరూ అలాగ లేరు, కానీ కొంతమంది మాత్రమే ఉంటూ ఉన్నారు. అయితే అందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా ఉండాలని ప్రభు తెలియపరిచినటువంటి వాక్యం ఏంటంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండటం అనేది మానవునికి మేలుకరమైనది. ఏమండి, జాగ్రత్త అనేటువంటి బోర్డులు మీకు ఎక్కడెక్కడ కనబడతాయి? ఎప్పుడైనా చూసారా? జాగ్రత్త అనేటువంటి ఈ పదము మీరు చూసే ఉంటారు కదా. ఏమో చూసారు లేదా? చూశారు. ఎక్కడెక్కడ పెడతారు ఇవి? సముద్ర స్నానానికి వచ్చే వాళ్ళ దగ్గర పెడతారు. ఎందుకని? బాబు, నువ్వు ఇంతకు మించి లోతుకు వెళితే నీకు ప్రమాదము అని అక్కడ కూడా పెడతారు. అలానే మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఎక్కువ కరెంటు పాస్ అయ్యేటువంటి తీగల దగ్గర కూడా ఈ బోర్డు పెడతారు. ఇది ముట్టుకుంటే నీకు ప్రమాదము, కాబట్టి నువ్వు దాని నుండి జాగ్రత్తగా దూరంగా వెళ్ళు అంటారు. అంటే జాగ్రత్త అనేది మనుషునికి మేలుకరము, ఏమండి అపాయాన్ని తప్పించేది. అందువలన ప్రభువు కూడా ఏమంటున్నాడంటే, తన మందిరం విషయమై మనమందరము కూడా ఏమండి ప్రవర్తన విషయంలో ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అవునా? ఏమండి, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళేదా మందిరము? మనకు నచ్చిన చోటుకు పోయేదా మందిరము? మనకు అనుకూలంగా ఉంటేనే వెళ్ళేదా మందిరము? కాదు. మందిరం అనేటువంటిది ఏమండి, ఒక వ్యక్తి ఒక మాట అంటూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని మందిరము, అనగా ఏమిటంట? జీవము కలిగిన దేవుని సంఘం. ప్రసంగి గారు ఎందుకు జాగ్రత్త పడవలసి ఉన్నదని ప్రభు యొక్క మందిరము గురించి హెచ్చరిక చేస్తున్నాడంటే, మందిరం అనగానే ఏదో ఒక నిర్మాణం అనుకుంటాం, ఏదో ఒక కట్టడం అనుకుంటాం. ఏమండి, ఇది మనుషుల చేత అలంకరించబడినటువంటి స్థలం అనుకుంటాం. కానీ తిమోతి గారు ఏమంటున్నాడంటే, మందిరం అనగానే ఇది కంటికి కనిపించేటువంటి విధంగా మానవుల నిర్మాణం చేసుకున్నటువంటి కట్టడము కాదు. అది ఏమిటంటే, మందిరం అనగానే జీవము కలిగినటువంటి దేవుని సంఘం. సంఘం ఎలాంటిది? జీవము కలిగినది. ఆ జీవంలోనికి నువ్వు ప్రవేశించేటప్పుడు నీకు జీవము రావాలంటే నువ్వేం చేయాలి? నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్త కలిగి ఉండు. ఉన్నావా? మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వచ్చాం? ఏమండి, ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నామంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ బ్యాగులో బట్టలు కావాల్సినవన్నీ సర్ది పెట్టుకోలేదేమో, ఏమండి, లేకపోతే మనం ఎక్కాల్సిన వాహనము ఒకవేళ అది దాటిపోతుందేమోనని ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. లేకపోతే ప్రయాణ విషయంలోని ఏదైనా మనకు ఆహారంగా ఏమండి ఉండటానికి కొన్ని పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. మనుషునికి జాగ్రత్త అనేది ఏ విషయంలోనైనా మేలు చేసేది. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున నీవు మందిరానికి వెళుతున్నావు కాబట్టి ఆ మందిరాన్ని నువ్వు ఎలాగో చూడాలంట? ఇది జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఎవరి సంఘం ఇది? జీవము కలిగిన దేవుని సంఘం. పాస్టర్ గారిదా? చందాలు ఇచ్చిన వాళ్ళదా? లేకపోతే ఎవరిది ఇది? ఆ భ్రమలోంచి బయటకు వచ్చేయండి. ఏ భ్రమలో నుంచి? ఇది మనుషుల యొక్క సంఘాలు కాదు, ఇవి మనుషుల యొక్క మందిరాలు కాదు. ఇది ఏమండి ప్రజల దగ్గర దండుకొని కట్టినటువంటి మందిరాలు కాదు. ఇది ఎవరిది? ఇది దేవునిది. ఆ భాషతోనే మనం ఇక్కడ ఉండాలా. వేరే ఇతర భాషలో ఇతర భావనలు వేరొక చోట ఉంటాయేమో కానీ ప్రభు యొక్క నామమును బట్టి ఏమండి ఇక్కడ ఏమున్నదని గ్రహించాలి మనం. ఇది జీవము కలిగినటువంటి దేవుని సంఘం.
దీనికి అధిపతి ఎవరు? దేవుడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమండి? సంఘమునకు క్రీస్తు శిరస్సు. మనుషులు ఎవ్వరూ కాదు ఇక్కడ, మనుషులకి చోట్లేదు ఇక్కడ. ఏం ఆశించే వారికి ఇంకా చెబుతాను, ముందుంది, ఏమండి? ముందుకు వెళ్దాం. అయితే ఇప్పుడు మనము ఏమి గ్రహించాలంటే, ఇది మందిరముగా పిలువబడుతున్నప్పుడు దీనిని ప్రభు ఏమని మార్చుకున్నాడంటే, జీవము కలిగినటువంటి ఇది నా సంఘం అని ప్రభువే తెలియపరుస్తూ ఉన్నప్పుడు, ఈ సంఘంలోనికి నడిపించబడుతున్నటువంటి మనమందరము కూడా ఏ స్పృహతో ఉండాలంటే, నేను ప్రభు యొక్క సంఘానికి వెళుతున్నాను, ప్రభువే సంఘానికి అధిపతి, ఇందులో జీవం ఉందని గ్రహించుకున్న వారమై ఇక్కడ నడిపించబడుతున్నటువంటి మనము ఏ ఆలోచనతో ఉండాలి? జీవము కలిగిన దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడని నేను ఆయనను సమీపించే కొలది నా ప్రవర్తన అంతటిలో నేను జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమండి? ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందువలన జాగ్రత్త? ఏమండి? ఎందువలన మన ప్రవర్తనలో జాగ్రత్తనే కలిగి ఉండమంటున్నాడంటే, ఇది మనుషుల దగ్గరికి వెళ్ళేటువంటి చోటు కాదు, ఇది ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటువంటి చోటు. ప్రభు మన కొరకు ఎదురు చూసేటువంటి స్థలం, ప్రభువే కోరుకొని మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం. మీకు తెలుసా? ఏమండి? ఇది ప్రభు కోరుకున్న స్థలమా, మనుషులు కోరుకున్న స్థలమా? ప్రభు కోరుకున్న స్థలం. మనుషుల యొక్క చిత్తాలు ఇక్కడ నెరవేరవు, మనుషుల యొక్క ఆలోచనలకు ఇక చోటు లేదు, మనుషుల యొక్క ఉద్దేశాలు నెరవేరటానికి దేవుడు అవకాశము ఇవ్వనే ఇవ్వడు. ఎందువలనంటే ఇది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన స్థలము కాదు, ఇది మనుషుల యొక్క ఏర్పాటులో ఉద్దేశించబడిన సంఘము కానే కాదు. మరి ఎవరి సంఘం ఇది? జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఈ సంఘానికి ఒక స్థాయి ఉంది. ఏమండి? ఈ సంఘానికి ఈ స్థాయి ఉంది. ఈ సంఘంలో మనం అందరము కలిసి ఉన్నామంటే ఇక్కడ ప్రభు యొక్క కనుదృష్టి ఉంది. ఈ సంఘానికి ఒక విలువనుంది. ఈ సంఘము ప్రభు యొక్క త్యాగము ద్వారాగా పుట్టినటువంటి సంఘం. దేవునికి స్తోత్రం. గ్రహిస్తున్నావా? నీవు ఆలోచిస్తున్నావా? లేదండి మనుషులుగా మనమే కదా కనబడుతున్నాం అనుకుంటున్నావా? కనబడరు. అలాగ ఉంటే మాత్రము దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. మరొక సంఘం ఉంది, చూద్దామా? మీరు ఇందాక కీర్తనల గ్రంథం చదివారు కదా, కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము, అక్కడ ఒక సంఘాన్ని ఉంది. ఆ సంఘాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా, లేకపోతే దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? కీర్తనల గ్రంథము 26వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 5వ వచనం. దుష్టుల సంఘము నాకు. ఏ సంఘం అసహ్యం అంటే దేవునికి? అక్కడ ఉండరా? మనుషులు లేరా? అది సంఘం కాదా? ఎందుకని దేవుడు దాన్ని దుష్టుల సంఘంగా మార్చాడు అంటే, దేవుని యొక్క సంఘమని మర్చిపోయి దేవుని యొక్క సంఘానికి వెళుతున్నాననే ఆలోచన కనీసం కూడా లేకుండా ఎవరి యొక్క ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చేవారు. ప్రవర్తనలో జాగ్రత్త తీసుకోరు, నడకలో జాగ్రత్త తీసుకోరు, వస్త్రాలంకరణలో జాగ్రత్త తీసుకోరు. ప్రభు యొక్క సన్నిధికి వెళుతున్నాననేటువంటి విషయము ఏ మూలన కూడా కొంచెమైన కనీస ఆలోచన లేనివారు. అలాంటి వారు సంఘం. ఏ సంఘం? దుష్టుల సంఘం. ఇష్టపడుతున్నాడా ప్రభు కోరుకుంటున్నాడా సంఘాన్ని? ఏమ్మా? ఒకవేళ ఆ సంఘంలో ఏమండి ప్రభు యొక్క నామాన్ని ప్రకటించినప్పటికీ కూడా ప్రభు అక్కడ ఉంటాడా? ఉండడు. ఎందుకు ఉండడు? అది మనుషుల ద్వారా ఏర్పరచబడిన సంఘం. కానీ మనుషులతో నింపబడటమా దేవుడు ఆశిస్తుంది? దేనితో నింపబడాలంటే సంఘం జీవము కలిగేటువంటి ఆలోచనతో నింపబడేటువంటి వారిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. జీవము కలిగిన దేవుని సంఘమని ఎవరైతే అనుకొని ఈ సంఘమునకు నడిపించబడతారో వారినే ప్రభు ఏమంటున్నాడంటే ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది నా సంఘం, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, విలువ పెట్టి కొనబడిన వారు మీరు అని అంటున్నాడు. ఎవరు వారిని? జీవము కలిగిన దేవుని సంఘమని విశ్వసించిన వారు, జీవము కలిగిన దేవుని యొద్దకు నేను వెళుతున్నానని తమను తాము సరిచేసుకున్న వారిని, తమలో ఉన్నటువంటి ఏమండి అపరిశుభ్రమైనటువంటి దానిని తొలగించుకొని ప్రభువుకి అనుకూలము కానిటువంటి విషయాలు ఒకవేళ కనుక వారి మనసులో కానీ వారి హృదయాల్లో కానీ
వారి క్రియల్లో కానీ కనుక ఉంటే వాటన్నిటిని తొలగించుకొని వాటిని సరిచేసుకొని ప్రభు యొద్దకు వెళుతున్నాను, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నా చూపు జాగ్రత్తగా ఉండాలి, నా ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నా మాట తీరు జాగ్రత్తగా ఉండాలి, నేను అన్ని విషయంలోని ప్రభువుకు అనుకూలంగా ఉండాలని ఎవరైతే ఉద్దేశిస్తారో వారిని ప్రభు ఏం చేస్తాడంట? ఇష్టపడతాడు. అర్థమైందా? ఎన్ని సంఘాలు చూసాం ఇప్పుడు? 2 సంఘాలు చూసాం. ఏ సంఘం? ఒకటి జీవము కలిగిన దేవుని సంఘము, రెండవది దుష్టుల సంఘం. దేవునికి ఏ సంఘం అంటే ఇష్టం లేదు? దుష్టుల సంఘం అంటే ఇష్టం లేదు. ఎవరు ఈ దుష్టులు? ఏమండి, ఎవరు ఈ దుష్టులు? లేక ఎవరు జీవము కలిగినటువంటి దేవుని సంఘంగా పిలువబడేవారు? లేక జీవము కలిగిన దేవుని సంఘములో ఉండే ప్రజలు ఎవరని మనం గుర్తించగలుగుతాము? ఒకే చోట 2 సంఘాలకి సంబంధమైనటువంటి వారు కనబడతారు. ఒకే చోట, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే చోట, ఒకే దానిలో 2 సంఘాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. 2 విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకటి దుష్టుల సంఘము, రెండవది జీవము కలిగిన దేవుని సంఘము. దుష్టుల సంఘము దేవునికి అసహ్యం అనేది, జీవము కలిగిన దేవుని సంఘము ప్రభు ఇష్టపడేది. అయితే ఎవరు జీవము కలిగిన సంఘములో ఉన్నవారు, ఎవరు దుష్టుల సంఘములో ఉన్నవారు? ఈ 2 విషయాల్లో ఉన్న తేడాను మనము చదువుకొని దాని కొరకు ఆలోచించుకొని మన జీవితాలు ఎలాగుంటున్నాయి, మనం ఏ సంఘంలో ఉంటున్నాం, ఏ సంఘాన్ని బట్టి మనం ఆశపడుతున్నాం. దయచేసి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిపొలి అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఎవరు వారు? ఎవరో కొంతమంది ఉన్నారు. వారు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. వారు రకరకాల పట్టణాల గుండా ప్రయాణం సాగిస్తూ వారు ఒక ప్రాంతానికి వచ్చి చేరారు. ఏమిటి ఆ ప్రాంతం అంటే తెస్సలోనిక అనేటువంటి ప్రాంతం ఒకటి కనబడిందంట. ఆ ప్రాంతానికి కొంతమంది వచ్చారు. వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక సమాజము కూడుకొని ఉన్నది. మనలాగా మనం ఎలాగైతే ఇక్కడ కూడుకొని ఉన్నామో అలాగా ఈ తెస్సలోనిక అనేటువంటి ప్రాంతంలో ఒక సమూహం కనబడింది. ఎవరు ఆ సమూహం అంటే యూదులండి. యూదులు ఎవరు? అన్యుల క్రైస్తవుల? ఏమండి, అన్యుల క్రైస్తవుల? క్రైస్తవులు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, ధర్మశాస్త్రబద్ధంగా జీవించేవారు. వీరు ఒక సమూహముగా కూడి ఉన్నారు. వీరి దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చారు. ఏమిటి ఆ ప్రాంతం అంటే తెస్సలోనిక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఆ సమూహం ఏం చేస్తున్నారు, వచ్చిన వారు వీరితో ఏం మాట్లాడుతున్నారు చదువుకుందాం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి వచ్చిన వారిలో తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినటువంటి మనుషులు ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. పౌలు అనే పేరు కలిగినటువంటి మనుషుడు ఉన్నాడు. ఏమిటి ఆయన వృత్తి? పౌలు గారి యొక్క చేసే పని ఏంటంటే, ఆయన చేసే పని ఏమిటంటే సువార్త పని. ఏం పని? ఎవరు ఆయన? పౌలు అనే పేరు కలిగినటువంటి మనుషుడు ఎక్కడికి వచ్చాడు? తెస్సలోనిక అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కనబడినది ఏంటి? కొంతమంది మనుషులు అనగా యూదులు సమూహముగా కూడి ఉన్నారు. వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి చెప్పుచున్నాడంట. పౌలు గారు ఏమండి ఈ తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినప్పుడు కూడి ఉన్నటువంటి మనుషులను కలుసుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నాడంట? యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఒక సమూహముగా ప్రభు పేరిట కూడుకొని ఉన్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునేవారు ఏ ఆలోచనతో ఉంటారంట? జీవము కలిగిన దేవుని సంఘములోకి నేను వెళుతున్నానని గ్రహించుకున్న వారే వారి యొక్క నోటలో ఏమొస్తుందంట? ఏమొస్తుంది? పౌలు గారు తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక సమూహము కూడుకొని ఉన్నప్పుడు ఈ సమూహంలో ఏమి మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు? క్రీస్తుని గురించి. అర్థమైందా? జీవము కలిగిన సంఘములో ఏముండాలి?
క్రీస్తును సంబంధమైన బోధనలు ఉండాలి. మనుషుల సంబంధమైన బోధలు కాదు, మనుషులు మెప్పించే బోధలు కాదు, మనుషుల మధ్య ఏదో మనం ఏదో గొప్పవారు అయిపోయే మాటలు కాదు. ఏముండాలట? పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? వచ్చి క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు, క్రీస్తుని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు మూడవ రోజున లేచినవాడు, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థాన శక్తి కలిగిన వాడని ఆయన గురించి లేఖనాలను ఆధారంగా చూపిస్తున్నాడు పౌలు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము వారికి. అయితే సంఘం ఏం చేసింది? ఏ సంఘం అని చూద్దాం. వారు చేసిన పనులు బట్టి అది దుష్టుల సంఘమా, లేక జీవము కలిగిన దేవుని సంఘమా? ఏ సంఘం? ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు, ఎలాంటి ఆలోచనతో వచ్చిన వారు, ఏ ఉద్దేశాలతో కూడి ఉన్నవారు? గమనిద్దామా లేదా? తేల్చుకుందాం మనం కూడా. మన సంఘం ఎలాంటిది, మన పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసుకోవాలి లేదా? ఇంకా మనం వినే కాలంలోనే ఉందామా? గ్రహించొద్దా? తెలుసుకోవద్దా? మన ప్రవర్తనలు వాక్యానుసారంగా ఉన్నవో లేవో ఆలోచించొద్దా? ఏమండి, ఇంకెంతకాలం మనం దాచిపెట్టేసుకుందాం మన బ్రతుకుల్ని సరి చేసుకోకుండా? అర్థమవుతుందా మీకు? ప్రభు ఎంతో దూరంలో లేడు, ప్రభువు ఎంతో దూరంలో లేడు. తన యొక్క వధువ సంఘాన్ని పరలోకమునకు చేర్చడానికి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. జ్యేష్ఠుల సంఘముగా సిద్ధపరచుకోవడానికి ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంది. చూస్తున్నారా ప్రపంచం యొక్క పరిస్థితులు ఎలాగుంటున్నాయో? గమనిస్తున్నారా? ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? మొన్ననే భూకంపం వచ్చింది, 3 సార్లు వరుసగా వచ్చింది. వేలల్లో చనిపోయిన మనుషులు. ఎందుకు జరుగుతున్నాయి? ప్రభు యొక్క రాకడకు సూచనలంట. ప్రభువుని ఏమండి ఆహ్వానిస్తూ ఉన్నాయి ఇవన్నీ. ప్రభువా, నువ్వు భూలోకానికి రావాలి, వచ్చి నీ వధువైన సంఘాన్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి, జ్యేష్ఠుల సంఘంగా మార్చి పరలోకమందు నీతో వారిని చేర్చుకోవాలని ప్రకృతి అంతా కూడా ప్రభు యొక్క రాకడ కొరకు వారు చేయవలసినటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయని మత్తయి సువార్తలో మనము తెలుసుకుంటూ ఉంటాం. ఏమండి, అందుకే సంఘము సిద్ధపడాలంటున్నాడు, సంఘము జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. ప్రవర్తనలో జాగ్రత్త, ఆలోచనలో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, చూపులో జాగ్రత్త, ఆలోచన విధానంలో జాగ్రత్త. నీ మనసులో ఏం దాచిపెట్టుకుంటున్నావు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తూ ఉన్నావు సరి చేసుకో. వీటన్నిటిని గురించి నీ బ్రతుకుని పరీక్షించుకో. బ్రతుకు వెళ్ళబుచ్చేసుకుంటున్నావా? నీకు తగినట్లుగా ఉందని, నీకు అన్నీ అనుకూలంగా ఉందని నీ ఇష్టానుసారంగా జరిగించుకుంటూ పోతూ ఉన్నావా? జాగ్రత్త. ఏదో ఒక రోజు పులి స్టాప్ పడుతూ ఉంది. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సంఘాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. దుష్టుల సంఘాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. ఏ సంఘంలో ఉంటున్నాం, ఏ సంఘంగా కూడుకుంటున్నాం? సంఘముగా దేవుడిని మెప్పించేవారుగా మనం ఉండగలుగుతున్నావా? ఏమండి, పౌలు గారు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న ఒక సంఘానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని గురించి బోధలు తెలియపరుస్తూ ఉంటే ఆ సంఘములో ఉన్నవారు ఏం చేస్తున్నారో చదువుకుందాం. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులో చాలా మంది ఘనత కలిగినటువంటి స్త్రీలు. ఈ సంఘం ఏ సంఘం? ఈ సంఘం ఎవరెవరితో కూడిన సంఘం అంట? ఏమండి, మీకు ఒక లిస్ట్ ఉంది కదా, ఏముంది? కొందరును భక్తి పరులు ఉన్నారు, ఇంకా ఏమన్నారు? ఏమ్మా? ఘనత కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నారంట? ఈ తెస్సలోనిక ప్రాంతం అనేటువంటి సంఘంలో ఎవరెవరు ఉన్నారు? భక్తి కలిగిన వారు ఉన్నారు, ఘనత కలిగిన వారు ఉన్నారు. వీరికి దేవుని యొక్క వాక్యం వినిపించబడింది. పౌలు గారి క్రీస్తుని గురించినటువంటి బోధలు చేశాడు. చేసినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఈ ఘనత కలిగిన వారు, ఈ భక్తి కలిగిన వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు చదవండి. ఆగండి. ఘనత కలిగినటువంటి స్త్రీలను, భక్తి కలిగినటువంటి కొందరును, అనేకులను ఒప్పుకున్నారు. ఏంటంట? ఏమండి, పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి మనుషులు ఆ చెప్పబడినటువంటి క్రీస్తుని గురించిన విషయాలంట మనుషులు ఏం చేశారంట? ఒప్పుకున్నారు. ఏం చేశారు అంటే, జీవము కలిగిన దేవుని సంఘములో ఏ ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు? వాక్యం ఉండాలి. వాక్యానికే చోటు ఇవ్వాలి, వేరొక దానికి చోటు ఇవ్వకూడదు. ఏమండి, వేరొక దానికి చోటు ఇవ్వకూడదు. ఈ రోజున మందిరాలు చాలా గొప్ప గొప్పగా కనబడుతున్నాయి, కానీ దేనికి చోటు ఇస్తున్నాయి తెలుసా? సినిమాలు షూటింగ్లకి,
ఆ? పెద్దల మీటింగాలకి, రాజకీయ నాయకులు చేరటానికి ఏంటి మందిరాలు. మీరు అమెరికా దేశం వెళ్ళారనుకోండి, అక్కడ పబ్బులకి, క్లబ్బులకి. ఆ? ఇప్పుడు ఇంకెంత దారుణంగా తయారయ్యాయంటే మందిరాల్ని అన్యుల యొక్క ఆరాధన స్థలాలుగా కూడా మార్చేస్తున్నారు. ఏమండి, ఇలాంటి ఇష్టపడతాడు దేవుడు? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? ఏమండి, దేన్ని ఇష్టపడుతున్నాడు దేవుడు? జీవము కలిగిన దేవుని సంఘముగా పిలువబడుతూ ఆ సంఘములో ఆ దేవుని గూర్చినటువంటి విషయాలు మాత్రమే ఉంటేనే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా? మనం దేనికి ఇష్టపడుతున్నాం? చెప్పే వాక్యానికి ఇష్టపడుతున్నావా? చెప్పే మాటల మీద మనసు ఉంచుతున్నావా? చెప్పే మాటలు బట్టి నాకు అవసరమని దాన్ని తీసుకోగలుగుతున్నావా? ఏమండి, ఎలా ఉంటున్నాం మనం? ఇంకా చాలా కాలం ఉందనుకుంటున్నావా? ఈ వారం కాకపోయినా వచ్చే వారం అయినా దేవుడు నాతో వాక్యం చెప్తాడులే అని అనుకుంటున్నావా? సమయం లేదు, టైం అందరికీ దగ్గర పడిపోయింది. తెలుసు కదా, నీ కళ్ళ ముందు పిట్టల్లాగా రాలిపోతున్నారు ప్రజలు. ఎవడి కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ఎవడి యొక్క ఆయుష్కాలం ఎప్పుడు నీటి మీద బుడగ పగిలిపోయినట్టు పగిలిపోతుందో తెలియదు. అందుకని ఉన్న ఆయుష్కాలమును బట్టి మనం అందరము కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని ప్రభు తన యొక్క వధువైన సంఘం కొరకు తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడి రాబోతున్నాడని గ్రహించిన వారమై ఆ వధువైన సంఘములో శిరసైనటువంటి క్రీస్తును మనం ఆహ్వానించడానికి సిద్ధపడి ఉంటే ప్రభు మనలందరినీ కూడా ఇష్టపడతాడు. ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న సభ్యులు భక్తి కలిగిన వారు. ఏమండి, భక్తి కలిగిన వారు, ఘనత కలిగిన వారు కొందరు అన్నారంటే, అంటే ఈ భక్తి లేని వారు ఉన్నారనా అర్థం? ఈ ఘనత లేని వారు కూడా సంఘంలో ఉన్నారనా అర్థం? ఉన్నారా లేరా? ఉన్నారు. ఉన్నారు కాబట్టే సంఘం అంతటిలోని విభజన చేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కొందరు అన్నాడు, అందరూ కాదు. అర్థమవుతుందా? సంఘం అంతటిలో ఘనత కలిగిన వారైనా భక్తి కలిగిన వారైనా అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? చెప్పాలి సమాధానం. కొందరు అంటే భక్తి లేని వారు మరికొందరు ఉన్నారు, ఘనత లేని వారు మరికొందరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. మరి ఎవరు దేవునికి ఇష్టముగా పిలువబడుతున్నారు? ఎవరిని దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు? ఎవరిని తన రాజ్యంలోనికి ఆహ్వానించుకుంటున్నాడు అంటే ఇదిగో చూస్తూ ఉన్నాం. ఏమండి, జీవము కలిగిన దేవుని సంఘముని గుర్తించిన వారే, ప్రవర్తన మార్చుకున్న వారే, దేవుడు చెప్పిన ప్రతి మాట మీద ఆశ పెట్టుకొని, ఆలోచన పెట్టుకొని, ఆ వాక్యము నా కొరకే ప్రభు తెలియపరిచాడు, ఈ వాక్యం ద్వారా నా జీవితంలో ఏదో మార్పు రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అని అనుకున్న వారే, వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్న వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సంఘం వారు కొందరు ఏం చేశారంట? ఆ వాక్యాన్ని ఒప్పుకున్నారు. అంటే ఒప్పుకోలేని వారు ఉన్నారా? ఒప్పుకోలేని వారు ఉన్నారా? చూద్దాం ఉన్నారో లేదో. ఇంకా చదవండి. అయితే యూదులు మత్సరపడ్డారు. వీళ్ళు ఏమండి, ఒప్పుకున్నవారు కొందరైతే, ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు కొందరైతే, అదే సంఘములోనంట ఒప్పుకోలేని వారు కూడా ఉన్నారు. వాళ్ళెవరు? యూదులే. సమాజముగా కూడబడిన వారు ఎవరు అక్కడ? యూదులేనా? యూదులనే అక్కడ చెప్పబడింది. యూదులు సమాజముగా కూడి ఉన్నారంట. అయితే ఆ సంఘములో వాక్యాన్ని ఒప్పుకున్నవారు కొందరైతే, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేక వాక్యాన్ని తప్పుపట్టేవారు మరికొందరు ఉన్నారు. మనలో కూడా ఉండొచ్చు అలాగా. ఏమండి, మనలో కూడా అలాగ కొంతమంది ఉండొచ్చు, కానీ చెప్పలేము ఎవరో. ఏమండి, నన్ను చెప్పగలుగుతారా మీరు? నేను వాక్యాన్ని ఒప్పుకున్నవాడినో తప్పుకున్నవాడినని చెప్పలేరు. నేను మిమ్మల్ని చెప్పలేను, మీరు నన్ను చెప్పలేరు. కానీ ప్రభు యొక్క ఆలోచన మనం ఎరిగిన వారమై, ఒకవేళ నాలో గనక, ఏమండి, ఒకవేళ నాలో గనక వాక్యాన్ని తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటే గనక నేను జీవము కలిగిన దేవుని సంఘములో లేనివాణ్ణే. ఒకవేళ లేకపోతే పరలోకాన్ని చేరతారా? చేరగలుగుతారా? చేరలేను. అప్పుడు నేనేం చేయాలి? ఏమండి, పరలోకమందు దేవుని యొక్క సంఘంలో చేరాలంటే భూమి మీద తన నామకరణము చేయబడినటువంటి జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్నానని గ్రహించుకున్న వారినై
నేను నాకు దేవుడు తెలియపరుస్తున్న వాక్యాన్ని బట్టి నా ప్రవర్తన నేను సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. నా బ్రతుకును ప్రభు వైపు త్రిప్పుకోవాలి, ప్రభు యొక్క మార్గంలోకి మలుచుకోవాలి, ప్రభు యొక్క సత్యాన్ని బట్టి నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఏమండి? ప్రభు యొక్క సత్యాన్ని బట్టి నేను సిద్ధపరచుకోవాలి. తిమోతికి పత్రిక చదవండి, అక్కడ తిమోతికి పత్రిక చదవండి. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయబడాలి. ఆ సంఘము చదవమ్మా. ఆ సంఘము సత్యమునకు స్తంభము. జీవము కలిగిన సంఘానికి ఉన్నటువంటి ఒకే ఒక్క గుణం ఏంటంటే అది సత్యాన్నంట ఆధారం చేసుకున్నదంట. సత్యాన్ని మోయటానికి సిద్ధపడిందంట. అనగా సత్యం అంటే ఏంటి? ఇంతకీ సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యము. అంటే జీవము కలిగిన సంఘము అని పిలువబడాలంటే ఆ సంఘములో వాక్యాన్ని వినేవారు ఉండాలి, వాక్యాన్ని మోసేవారు ఉండాలి, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవారు ఉండాలి. అవునా? జీవము కలిగిన దేవుని సంఘము అని పిలువబడాలంటే ఆ సంఘంలో ఏముండాలంట? 3 మాటలు చెప్పాను. ఏమండి? వాక్యం వినేవారు ఉండాలి, వాక్యాన్ని ఒప్పుకునేవారు ఉండాలి, వాక్యానుసారంగా ప్రవర్తించేవారై ఉండాలి. ఏమండి? ఆ వాక్యము ఎక్కడా కూడా తప్పిపోకుండా దాన్ని మోసేవారు కూడా ఉండాలి. అలాగ ఉంటేనే దాన్ని ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సంఘం. ఓకేనా? ఇప్పుడు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సంఘము వాక్యాన్ని విన్నారా? విన్నారు. వాక్యాన్ని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? చదవండి ఇప్పుడు అపోస్తుల కార్యం. యూదులు మత్సరపడి, ఆగండి కొద్దిగా పైన ఒక మాట వదిలేశారు. అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరంటే అర్థం ఏంటి? కలిసి కొన్నారంట. వాక్యం చెప్పిన సేవకుల్ని వాక్యం విన్న తర్వాత, కూడిక అయిపోయిన తర్వాత అంట, ఆ ఉన్నటువంటి సంఘములో భక్తి కలిగిన వారు, ఘనత కలిగిన మనుషులు, వాక్యాన్ని ఒప్పుకున్నవారు, వాక్యాన్ని ఇముడ్చుకున్నవారంట, వాక్యము చెప్పినటువంటి సేవకుల్ని వీళ్ళు కలుసుకున్నారంటే దాని అర్థం ఏంటి? వాక్యానుసారంగా జీవించాలని వారు సిద్ధపడ్డారు. వాక్యం వైపు వారు మళ్ళించబడుతున్నారు, వాక్యము చేత నడిపించబడుతున్నారు. ఇప్పుడు అందామా ఈ సంఘాన్ని? ఏమండి? ఇప్పుడు ఈ సంఘాన్ని ఏమందాం? దుష్టుల సంఘం అందామా? జీవము కలిగిన దేవుని సంఘం అందామా? జీవము కలిగిన దేవుని సంఘం అని పిలుద్దాం. ఎందువలన పిలుద్దాం? వాక్యాన్ని కలిగి ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని ఒప్పుకుంటున్నారు, వాక్యానుసారంగా ఉండటానికై వారు సేవకుల్ని కలుసుకున్నారు. ఏమండి? అలాంటి గుణాలు మనలో కూడా ఉంటున్నాయా? అలాంటి లక్షణాలు మనలో కూడా ఉంటున్నాయా? ఉంటే గనుక మనం కూడా ఏమని పిలువబడతాం? జీవము కలిగిన దేవుని సంఘం అని పిలువబడతాం. చూద్దామా మరొక సంఘాన్ని గురించి కూడా చూద్దాం. ఏమండి? మరొక సంఘంని కూడా చూద్దాం. అదే అపోస్తుల కార్యంలోనే 17వ అధ్యాయంలోనే 10వ వచనం చదువుతారా? వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఏమండి? పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎవరు వీళ్ళు? పౌలు, శీలలు. వీరు సేవకులు, సువార్థికులు. దేవుని యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక దేశాలు వెళుతూ ప్రయాణం చేస్తూ క్రీస్తును గురించినటువంటి వాక్యాన్ని తెలియపరుస్తున్నటువంటి పౌలు, శీలయు. ఏమండి? అంతకుముందు తెస్సలోని ప్రాంతానికి వెళ్ళారు, వాక్యం వినిపించారు. వినిపించిన తర్వాత ఆ సంఘములో భక్తి కలిగిన వారు దేవుని యొక్క ఆ వాక్యాన్ని వారు అంగీకరించారు. ఓకే, బాగానే ఉంది. మరొక ప్రాంతానికి వెళ్ళారు ఈ పౌలు, ఈ శీలలు అనేటువంటి సేవకులు. ఏ ప్రాంతం అది? బెరయ అనేటువంటి ప్రాంతం. ఏమండి? బెరయ అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో
ప్రవేశించారు. వీళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు మరలా? ఏమండి, ఈ పౌలు శీల బెరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం కనబడింది? ఒక మందిరం కనబడింది, ఒక స్థలం కనబడింది. ఏమండి, అక్కడికి వెళ్ళారంటే వెళ్ళగానే అక్కడ ఎవరున్నారు? అక్కడ కూడా ఇలాగే సంఘము కూడుకొని ఉంది. బెరయ అనేటువంటి ప్రాంతంలో మందిరం ఉంటే, ఆ మందిరంలో సంఘం ఉంటే, ఆ సంఘాన్ని కలుసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉన్నారంట. ఎవరికి మించిన వారు వీళ్ళు? ఏమండి, తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సంఘం కంటే ఈ బెరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘం వారంటే మించిపోయిన వారు. వాళ్ళే భక్తి కలిగిన వారు, వాళ్ళే ఘనత కలిగిన వారని పిలువబడుతూ ఉంటే, వారికంటే వీళ్ళు అధికముగా ఘనులుగా శ్రేష్ఠులుగా పిలువబడుతున్నటువంటి మరొక సంఘం. చూసారా ఎంత అద్భుతమైన మాటలండి. ఒక సంఘానికి మించి మరొక సంఘంగా కనబడుతుంది. ఏ విషయంలో? ఏ విషయంలో కనబడుతుందండి? తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సంఘము దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకున్న వారైతే, భక్తి కలిగిన వారైతే, ఘనత కలిగిన వారు కూడుకున్న సంఘం అయితే, బెరయా సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారంట? తెస్సలోనికి సంఘం వారి కంటే గొప్పవారు. ఉందా? ఆ పేరు ఉంటుందా ఈ రోజున? ఒకరిని మించినటువంటి ఒకరండి భక్తిలోని, ఒకరిని మించినటువంటి ఒకరండి దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారని వినబడుతుందా? పేర్లు వినబడుతున్నాయి ఈ రోజున. ఏ ఉద్దేశాలతో వినబడుతున్నాయి ఈ రోజున పేర్లు? ఏ ఆలోచనతో నిండిపోతున్నాయి ఈ రోజున సంఘాలు? ఏమండి, గమనించండి. ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు ప్రభు యొక్క రాకడ ఏమండి ఇంకా ఆలస్యము చేయవలసి వచ్చింది అనగా, ఇంకా సిద్ధపాటు అనేది మనుషుల్లో ఏర్పడట్లేదు. అన్యులు చాలామంది ఏమంటారంటే, ఇంకా అన్యులు మారలేదండి, వాళ్ళ కోసమే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నా. అన్యులు కాదు మారవలసింది, ముందు మనమే మారాలా. ముందు మనలోనే మార్పు మొదలవ్వాలా. ముందు మనలోనే సిద్ధపాటు రావాలా. మనకు అది చేత కాదు. అలా ఉండటం మనకు ఏమండి ఇష్టపడం కాబట్టి మనం ఎవరి మీద దోషేస్తాం? అన్యుల మీద దోషేస్తాం. ఇంకా మారలేదండి విగ్రహారాధికులుగా ఉన్నవారు. అందుకే ప్రభు ఆలోచిస్తున్న వాళ్ళ గురించి కాదు, నీ గురించి, నీ మీద దృష్టి పెట్టాడు. ఏమండి, ప్రభు నమ్ముకున్నటువంటి మనమే ఇంకా సిద్ధపడలేదని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ఏమండి, యూదుల సమాజముగా కూడుకున్నటువంటి బెరయా సంఘంలో ఉన్న ప్రజలకి పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారు ఎలాగున్నారో చూడండి. ఆ వాక్యాన్ని బట్టి, కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులను అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము ఒకరు వాక్యం వినేవారైతే, మరొకరు ఎవరంట? విన్న వాక్యాన్ని పరిశీలించేవారు, పరిశోధించేవారు, దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి ఏమండి వారు చదవాలని ఆసక్తితో ఉన్నవారు. మీలో ఎంతమంది ఉన్నారు? చెప్పబడిన వాక్యము ముగించబడిన తర్వాత దాని గురించి చదివేవారు ఎంతమంది ఉన్నారు మీలో? చేతులు ఎత్తండి ఒకసారి ఉంటే. ఆదివారం వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏ వాక్యం చెప్పాడో చూసేవారు మీలో ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఉన్నామా? ఏదో అరకొరగా కనబడతాం. కానీ బెరయా సంఘం చూడండి ఎంత ఆసక్తితో ఉందో వాక్యం. ఏమండి, ఒక వాక్యము దేవుడు నీకు తెలియపరుస్తున్నాడంటే అది నీకు అవసరమనే. అర్థమవుతుందా? ఏదో కాలక్షేపానికి, టైంపాస్కి చెప్పుకోవడానికి ఆదివారం వచ్చింది కదా చెప్పుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఎప్పటికీ కూడా వాక్యం అలాగ ఉండదు, అలాగ ప్రేరేపించదు. ఒక రోజున ఒక వాక్యం, ఒక మాట దేవుడు తెలియపరుస్తున్నాడంటే ఆ వాక్యము ఎవరికో అవసరం. అది ఇదిగో అవసరం అనుకున్నారు కాబట్టి ఈ తెస్సలోనిక సంఘము కానీ ఈ బెరయా సంఘము కానీ ఆ వాక్యము కావాలనుకుని వారు ఏం చేశారంట? తెస్సలోనిక వారు వాక్యాన్ని ఒప్పుకున్న వారైతే బెరయాలో ఉన్నటువంటి వారు వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యము యొక్క లేఖనాలను ఏ పత్రిక, ఏ గ్రంథము, ఏ వచనము, ఏ అధ్యాయము అని పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళని కూడా ఏమందాం మనం? ఏమందాం? వీళ్ళని కూడా ఏమందాం? జీవము కలిగిన దేవుని సంఘం. సరిపోతాయా? తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సంఘము జీవము కలిగిన దేవుని సంఘంగా పిలబడుతుంది.
ఏమండి, బెరయాలో ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన వారే, ఆ వాక్యమును ఏమండి విడిచిపెట్టకుండా వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నవారు కాబట్టి వారు కూడా జీవము కలిగిన దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడ్డారు. ఏమండి, ఇంకొక సంఘం ఉంది, వారు కూడా చూద్దాం. ఏమండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారి గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఏంటండి, వాళ్ళ పేర్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నానని గుర్తించిన వారే వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ఒప్పుకుంటూ, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యము చేత ఏమండి వారి బ్రతుకులను మార్చుకుంటూ ఆ వాక్యము చెప్పేటువంటి సేవకుల యొక్క పనిలో వీరు పాలుభాగస్తులు అవుతూ, ఇది సువార్త పని, ఇది దేవుని పని, ఈ పరిచర్యలో నేను ఉంటాను, ఇది ప్రభు యొక్క పని, ఇది నా బాధ్యత అని గుర్తించినటువంటి వారి పేర్లు ఎక్కడికి వెళ్తున్నాయి? జీవ గ్రంథంలోకి వెళ్తున్నాయి. ఏమండి, దేవుడు ఊరకనే పిలిచాడా జీవము కలిగిన దేవుని సంఘమని? ఏమండి, ఊరకనే పిలుస్తున్నాడా? అలాగ పట్టుకొని అలాగ వదిలేయటాన్ని పిలుస్తున్నాడా? లేదు. అలాగ నడిపించబడినటువంటి వారి పేరుల్ని తన జీవ గ్రంథములో రాసుకుంటున్నాడు. తన యొక్క నిత్య రాజ్యంలోనికి వీరిని నేను చేర్చుకోవాలని ప్రభువు ముందుగానే వారి గురించి ఒక లెక్క రాసుకుంటున్నాడు. మరి మనం ఎంతమంది మన పేర్లు ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క ఏమండి జీవ గ్రంథంలో రాయటానికి అవకాశం ఇవ్వగలుగుతున్నాం? ఆలోచించండి. వినేవారిగా మాత్రమే ఉంటున్నావా? బెరయా సంఘము వాక్యాన్ని అంగీకరించింది, తెసలోనిక సంఘము వాక్యాన్ని ఒప్పుకుంది. మరి మన సంఘము, మనం కూడా ఒక పేరుతో పిలువబడుద్దా? పెట్టారు కదండి సియోను ప్రార్థనా మందిరం అనా? ఈ పేర్లు కాదు, అర్థమవుతుందా? ఇది కాదు. ప్రభు యొక్క పేరు ఒకటి ఉంది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అనుకుంటా, నేను వారికి క్రొత్త పేరును ఇవ్వబోతున్నాడు. ఏ పేరు ఇవ్వబోతున్నాడు అంటే ప్రభు క్రొత్త పేరు మన కొరకు సిద్ధపరిచాడు. భూలోకంలో పిలవబడటానికి సియోను ప్రార్థనా మందిరము, సియోను సంఘమని. మరి పరలోకంలో దేవుడు మనకంటే ఒక నూతనమైన పేరుని సిద్ధపరుస్తున్నాడు. మరి ఆ పేరు సంపాదించుకోవద్దా? ఆ పేరును మనం పొందుకోవద్దా? ఏమండి, భక్తి కలిగిన వారిని పిలువబడుతుంది తెసలోనిక సంఘం. ఏమండి, వాక్యాన్ని ఒప్పుకున్న వారిని సాక్ష్యము నింపుకుంది తెసలోనిక సంఘం. వాక్యాన్ని అంగీకరించేవారు, వాక్యాన్ని చదివేవారిని పిలువబడుతుంది బెరయా సంఘం. మరి మన సంఘము ఏమండి, మన సంఘం పిలువబడాలి. మన సంఘము ప్రభు యొక్క రాకడలో జ్యేష్ఠుల సంఘముగా మార్పు చెంది జీవగ్రంథమందు పేర్లు లిఖించబడిన వారుగా మనము కూడా సిద్ధపడాలని ఈ రోజున ప్రభు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడాడు. అయితే అలాగ మారాలంటే ముందు మనం ఏం మార్చుకోవాలంట? నీవు దేవుని మందిరానికి పోతున్నప్పుడు, అనగా జీవము కలిగిన దేవుని సంఘం అని గుర్తించినప్పుడంట మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అప్పుడు పిలువబడతాం. ఏమండి, అలా పిలువబడాలంటే ఏమేమి ఉండాలంట? ఆ సంఘంలో వాక్యము ప్రకటించబడాలి, వాక్యాన్ని వినేవారు ఉండాలి, వాక్యాన్ని ఒప్పుకునేవారు ఉండాలి, వాక్యం చేత నడిపించబడేవారు ఉండాలి, వాక్యాన్ని అనుసంధానం చేసుకొని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యాన్ని మోయగలిగేటువంటి శక్తి కలిగిన వారుగా ఉండాలని ఈ మాట ద్వారాగా మనం నేర్చుకున్నాం. మరి మనలో ఎంతమంది ఉన్నావో తెలియదు. ఉందామా లేదా? వాక్యం వినేవారుగా ఉందామా లేదా? వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉందామా లేదా? వాక్యము చేత మన ప్రవర్తన సరిదిద్దుకునేవారుగా ఉందామా లేదా? ఏముందాం? వాక్యం వినేవారుగా, వాక్యాన్ని ఒప్పుకునేవారుగా, వాక్యాన్ని అంగీకరించేవారుగా, వాక్యానుసారంగా బ్రతికేవారుగా, వాక్యాన్ని మోసేవారుగా కూడా మనము ఉందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు.
దేవునికి స్తోత్రం. ఇంతవరకు మరి దేవుడు చెప్పిన సంగతులు ఇవి. భూలోకములో జీవించేవారు ఇలాంటి సంఘాలలో చక్కగా ప్రవర్తించేవారు వీళ్ళందరూ మరొక సంఘంలోకి వెళ్ళాలి. ఈ బెరయ సంఘం అని, ఏమిటి దశలోనిక సంఘం అని, ఇప్పుడు అన్నీ విన్నారు కదా. భక్తి గలవారని, వాక్యమును ఆలకించేవారు, వాక్యమును అంగీకరించేవారు, వాక్యాన్ని అనుసరించేవారని విన్నాం కదా ఇప్పటిదాకా. వీళ్ళందరూ మరొక సంఘంలోకి వెళ్తారు. అది దాని పేరే వాక్యము వినేవారు, వాక్యము ఆలకించేవారు, వాక్యమును అనుసరించేవారు దుష్టుల సంఘంలోకి వెళ్తారా? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘం అంటే అది ఒక ప్రత్యేక సంఘం, బైబిల్లో ఉంది అది కూడా. దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. అంటే ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ వాక్యం వినేవాళ్ళు, వాక్యం అనుసరించేవారు, వాక్య ప్రకారం జీవించేవారు. ఈ భూలోకంలో పౌలు గారు, బర్నబా, ఏవండి ఇది శీల గారు, ఆ భక్తులందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ ఇంకో సంఘంలోకి వెళ్ళాల. అదే సార్వత్రిక సంఘం. అది క్రీస్తుతో కూడా లేపబడే సంఘం, ఎత్తబడే సంఘం అంటారు దాన్ని. అందుకని ఆ సంఘంలోకి వెళ్ళే ముందు ఈ సంఘాల్లో మనం, మీరు విన్నారు కదా ఎలా ప్రవర్తించాలో, అవునా కదా. ఇప్పుడు అందరినీ ఉద్దేశించి మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఎబ్రీ పత్రిక తీయండి. మనం ఎలా ఉండాలి, చాలా ఉన్నాయి సంగతులు. అన్నిటినీ మనం ఒకేసారి తెలుసుకోలేము కాబట్టి కొద్ది కొద్దిగా మనము తెలుసుకుంటూ ఉంటే బాగుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని సంఘాల గురించి విన్నావు, మంచిదే. వాళ్ళు చక్కని వాళ్ళు, భక్తి గల వాళ్ళని విన్నాం, మంచిదే. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు చదువుతాను. లేకపోతే నేను చదివితే అల్లిపోతారు అనుకోండి మీరందరూ, మీరే చదవండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి అమ్మా. బాగా విన్నారా ఇప్పుడు? వారికి అంటే ఎవరు అనొచ్చు? బెరా, అవునా, దశలోనియ, ఏమండి, లేక పిలిపిల్లులో చెప్పినట్లుగా జీవం గల సంఘం, తిమోతిలో చెప్పినట్లుగా, అవునా. వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళు పూర్వకాలం ముందు ఉన్నవారు. వారికి ఏం చేయబడిందంటే అప్పుడు వాక్యము ప్రకటించబడింది వారికి. ఇప్పుడు మనకేం చేయబడుతుందో మనకి కూడా స్వార్థ ప్రకటించబడిందా లేదా? ఇప్పుడు ఇంతవరకు విన్న వాక్యం ఏం వాక్యం? అది జీవము గల దేవుని వాక్యం మనకి కూడా. అయితే వారందరి యొక్క వ్యక్తిగత జీవితాలలో వారి భక్తిని కాపాడుకున్నారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారు నిజముగా సార్వత్రిక సంఘానికి సిద్ధపడిపోయారు వాళ్ళు. ఇప్పుడు మన పరిస్థితిని ఆలోచించమంటుంది బైబిల్. మన పరిస్థితి ఆలోచించాలి. వారికి ప్రకటించబడింది వాక్యము, మనకి ప్రకటించబడింది. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది, జాగ్రత్తనాలా. గాని అంటే ఏదో జరుగుతుంది ఇక్కడ. గాని అనే మాటతోనే మరొక అర్థం వస్తుంది. అయ్యా, వాక్యమైతే విస్తారంగా ప్రకటించబడుతుంది, పూర్వము ప్రకటించబడింది, ఇప్పుడు ప్రకటించబడుతుంది. కానీ ఆ జనులకి మనకి తేడా ఏంటి? ఇది మనం తెలుసుకుందాం కదా.
గాని ఏమండి వినిన వారితో, అంటే వాక్యమును వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి, మరి కలిసి లేని వారు వాక్యం వింటే మాత్రం ప్రయోజనం ఏంటండి? పాయింట్ అర్థం చేసుకోండి. సరే, పూర్వం వాక్యం వినబడింది, వాళ్ళకి అందరూ సిద్ధపడ్డారు, వాళ్ళందరూ దేవుని కొరకు ఏమండి అలా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనకి కూడా సువార్త ప్రకటించబడింది. అయితే ఇప్పుడు ఎవరు వారితో కలవాలి అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు వాక్యం విన్న విశ్వాసులు మనమే వారితో కలిసి ఉండాలంటే అర్థం ఏంటి? వారు ఎలాగైతే నడిచారో, వారు ఎలాగైతే ప్రవర్తించారో, వారు ఎలాగైతే జీవించారో, వారు ఎలాగైతే దేవుని కొరకు వారు తమ తాను సిద్ధపరచు, అలాగా మనము కూడా నడాలి. అలా నడకపోతే నీకు ప్రయోజనము లేదు. ఎంత వాక్యం విన్నా, ఎన్ని రోజులు విన్నా, ఎన్ని సంవత్సరాలు విన్నా ప్రయోజనము లేకుండా పోతుంది వాక్యం. అందుకే కదా యేసు ప్రభువారు ఉపమానాలు చెప్పాడు కదా. వాక్యమును విత్తనంతో పోల్చి ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. త్రోవ పక్కన పడిందంట, ఆ విత్తనాన్ని ఎవరు ఎత్తిపోయారంట? పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారండి. చూడండి, వాక్యం అనే విత్తనం అక్కడ ఎత్తబడితే దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకుపోతున్నాడంట. అరే, వాక్యానికి ఎంత శక్తి ఉందో, వాక్యానికి ఎంత బలం ఉందో, వాక్యంలో ఎంత జీవముందో ఆలకించిన వ్యక్తి అర్థము చేసుకోకపోతే ఆ వాక్యం ఏమవుతుందంట? నిష్ప్రయోజనం. మీ అందరికీ 2 చేతులు నమస్కరించి చెప్తున్న మాట, ఎన్ని సంవత్సరాల నుంచి విన్నదన్నది కాదు, మనం విన్న మాటలను బట్టి ఎలాగ ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం. అది నేనైనా, నువ్వైనా, ఎవరైనా అందరం కలిసి ఏం చేద్దామంటే ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి కదండి. మరొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. అయితే అపొస్తలుల కార్యముల గ్రంథం తీయండి ఒకసారి. అపొస్తలుల కార్యముల గ్రంథములో ఇది అసలైన మాట. ఆ రోజుల్లో వారు చేశారంట, ఈ రోజుల్లో మనము కూడా చేద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం పూర్తిగా చదివేసి, 21వ వచనం పూర్తిగా చదివేసి తర్వాత 25వ వచనం చదవండి. మరలా బాగా వినండి అమ్మా, బాగా వినాలి బాబు. ఏలయనగా సమాజ మందిరములలో, అంటే ప్రతి ఆదివారమున మోసే లేఖనములను చదువుట వలన, చూడండి, మునుపుడు తరాల వారు, చూసారా, మునుపుడు తరాల వారంట ఏం చేసేవారంట? నియమమును, చూసారా, అంటే ఆ నియమం ఎక్కడి నుంచి తీశారు వాళ్ళు? మోసే ధర్మశాస్త్రమును చదువుతున్నారు వాళ్ళు. ఎప్పుడు చదువుతున్నారు? విశ్రాంతి దినము అని మాట, విశ్రాంతి దినం అనే మాట ఉంది కదా అక్కడ. అంటే అది ఏ దినమని? ఆదివారమే ఆరాధన దినం. ఆ దినమందంట మోసే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం వారు చదివారంట. చదివిన తర్వాత ఏం చేశారంట వాళ్ళు? అందులో నియమాన్ని ప్రకటించారంట. చదివిన వాక్యంలోని నియమం ఒకటి వచ్చింది, అంటే నిజాయితీ, అంటే క్రమంగా చేసే ఒక పని ఉంది, అది దేవునికి ఇష్టమైన పని. ఆ పనిని ప్రజలకు తెలియటానికి వారు ప్రకటించారు. స్తోత్రం. ఇప్పుడు 25వ వచనం వచ్చేద్దాం త్వరగా. 25వ వచనం ఏమా? గనుక, చూడండి, గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన పిరిడితో కూడా
మీ యొద్దకు పంపుట యుక్తమని దేవునికి స్తోత్రం. ఎవరి పేరు కొరకంట? ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు మనుషులందరూ ఏం చేయబడ్డారంట? తమను తాము అప్పగించుకున్నారు. ఎవరికి అప్పగించుకున్నారు? దేవునికి, వాక్యానికి, ఏమండి, ప్రభు అనుగ్రహించిన ఆత్మకు అప్పగించుకొని దేవునికి మహిమ రావాలా, ప్రభువుకి ఘనత కలగాల. ఈ భూలోకములో ఉన్నంత వరకు మనం ఆ పనే చేయాలి, ఆ నియమాన్నే ప్రకటించాలని బర్నబా అనుకున్నాడంట, పౌలు అనుకున్నాడంట, శీల అనుకున్నాడంట, ఇంకా వాళ్ళతో ఉన్న అపోస్తులందరూ కూడా అనుకున్నారంటండి. మరి నువ్వు కూడా అప్పగించుకున్నావా లేదా? ఏం బాబు, ఏమ్మా, అప్పగించుకోలేదా? ఇంకా మనం అప్పగించుకున్నట్లే, కానీ గ్రహించట్లేదు మీరు. అయితే అప్పగించబడిన వారు అయితే ఒక నియమాన్ని ప్రకటించాలి కదా. బైబిల్ మీ దగ్గర ఉంది కదా. ఆ బైబిల్లో నుంచి ఒక నియమం తీసుకోవాలి మీరు. ఒక నియమాన్ని తీసుకొని మరొక వ్యక్తికి దాన్ని చెప్పాలా. అలాగ చెప్పినప్పుడే మీరు దేవునికి అప్పగించుకున్నవారు అవుతున్నారు. అలా చేయకపోతే, ఏమ్మా, అలాగ చేయలేదు అనుకోండి, అలా చేయని వారిని మరి దేవుడు ఇష్టపడతాడా అంటే నో, ఇష్టపడట్లేదమ్మా. బైబిల్ గ్రంథం నీకు చేతికి ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు దేవుడు? దానిలో ఉన్న నియమాన్ని ఏదో ఒక రీతిగా నీ బిడ్డ చేత చదివిస్తావో, లేక నువ్వే చదువుతావో, లేక పాస్టర్ గారు చదువుతా ఉంటే ఆలకిస్తావో, ఒక నియమాన్ని నువ్వు తీసుకోవాలా. ఆ నియమాన్ని ఏం చేయాలంట? ప్రకటించాలంట. ఎవరికి ప్రకటించాలా? వాక్యము తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాక్యము ఎరగని వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు ఉన్నారు కదా, ఇక వాళ్ళకి తెలియాల. అదే కదా చేశాడు పౌలు గారు. ఏమంటే బెరా సంఘానికి వెళ్ళినా, ఆ ఊరు వెళ్ళినా స్వార్థ ప్రకటించడం లేదా? ఏమంటే దశలో సంఘంలోకి వచ్చినా అదే ప్రకటించడం లేదా? అదే ప్రకటించాలి. నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా. ఈ నియమము ద్వారాగానండి దేవునికి మనం ఇష్టం అవుతాం. దేవుడు అప్పుడు నిన్ను ఇష్టపడితే నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీ ద్వారాగా అద్భుతమైన కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. మరి అలాగ చేయబడాలి. నువ్వు చేయాలంటే తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలమ్మా. నియమాన్ని పాటించాలి. నియమం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నియమం అంటాం అంటే ఏంటి అర్థం? ఒక నియమము అని అంటాం కదండి, ఏంటి దాని అర్థం అంటే? నేను చిన్న మాట చెప్తాను, బాగానండి. ఇవాళ ఆదివారం కాబట్టి సరే వదిలేండి ఆదివారం గురించి. నిన్న పోయింది కదా శనివారం. శనివారానికి ఉన్న గుర్తింపు ఏంటి అసలు? మనకి ఉపవాస ప్రార్థన. అది ఒక నియమం. అర్థమైందా? ఉపవాసం ఉంటాం ఎప్పుడంటే శనివారం ఉండాలి లెక్క. అది ఉపవాస ప్రార్థన ప్రకటించాను నేను. అలా ఉపవాసం ఉండటం అది ఒక నియమం. అలాగే మరొక నియమం ఏంటి? ఇలా ఆదివారం కదా, ఆదివారము ఆలయానికి వెళ్ళాలని నీవు సిద్ధపడటమే ఒక నియమం. ఏమండి? సరే, ఆదివారము సేవకులు చెప్పిన వాక్యాలు విన్నావు, ఆ ప్రకటించడమే అది ఒక నియమం. ఏమండి? నియమం ప్రకారంగా ఏం చేయాలంట? పోరాడాలంట. తిమోతికి రాసిన పత్రికలో ఉందా మాట. నియమం ప్రకారంగా పోరాడపోతే ఆడికి జీవకిరీటము దక్కదంట. నియమం ఉండాల. అందుకే ఈ వాక్యంలో రాసి ఉంది బైబిల్లో. మళ్ళా ఒకసారి చదవండి అదే నియమం గురించి. ఒకసారి మళ్ళా చూడండి. అయ్యా, ఏలయనగా, అవును, విశ్రాంతి దినమున
చదువుట వలన మునుపుడు తరాల నుండి అదిగో ఆ నియమమును ప్రకటించేవారు దేవునికి స్తోత్ర. నియమమును ప్రకటించేవారు ప్రతి ఊరిలో ఉన్నారు. మన ఊరికి వచ్చినోడు ఎవడు మొదట? ఏమండి? తోమా గారు. మన భారతదేశానికి ఆ నియమాన్ని తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? తోమా గారు. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, ఏ బ్రాహ్మణులు ఏమండి, మద్రాసు పక్కన ఉంది, ఏ రాష్ట్రం అది? ఆ రాష్ట్రంలో ప్రవేశించాడు ఆయన, తోమా గారు. ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. నియమం పట్టుకొచ్చాడు. నియమాన్ని బ్రాహ్మణులకు తెలియపరుస్తున్నాడు. ఇదేంటో మేమే నిష్ట గలవారు, మేమే నిజాయితీ గలవారు, మాకు మళ్ళీ ఒక నియమాన్ని తీసుకొచ్చి ప్రకటిస్తున్నాడు ఏంటి అలాగని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోయారంట. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. థామస్ కొండ అని మద్రాసులో ఉంది, తోమా గారి కొండ. ఆయన బొమ్మ ఉంటుంది అక్కడ. ఆయన వాడుకున్న వస్తువులన్నీ ఉన్నాయి. ఒక మ్యూజియం లాగా కట్టారు అక్కడ ప్రభుత్వం వారు. చూడొచ్చు మీరు కూడా. ఇలా నాగపట్నం బోర్లాలు పెడుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళారు ఎవరైనా? నాగపట్నం ఉన్నారమ్మా? ఎవరైనా ఎంతమంది ఉన్నారు మన చర్చిలో? ఉన్నారు ఎవరైనా? తోమా కొండకు చూసారా బాబా వాళ్ళు వెళ్ళి? నాగపట్నం వెళ్ళండి. మరి ఆ దారిలో కదా ఉంది, అది ఎవరు చెప్పలేదా మీకు? ఓ చాలా బాగుంటుందమ్మా అది, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒకవేళ వెళ్తే. ఈ నాగపట్నం వెళ్తున్నారు కదా, ఆ దారిలోనే అది, ఆ ప్రయాణంలోనే ఉంటుంది అది. థామస్ కొండ కూడా తీసుకెళ్ళండి బస్సు డ్రైవర్ అని చెప్తే తీసుకెళ్తాడు ఆయన. కానీ మీరు అడగలేదేమో అతను. కానీ ఉంది ఇప్పటికీ, అది మ్యూజియం. అది ఒక మంచిగా చాలామంది వెళ్తారు అక్కడ కూడా. అంటే ఆ నియమాన్ని మన అందరికి అందించాడా లేదా? ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది ఈ నియమం ప్రకారం పోరాడుతున్నారు? ఏమండి? ఎంతమంది సేవకులు తయారయ్యారు మన భారతదేశంలో, లేక ఆంధ్ర రాష్ట్రంలో, లేక హైదరాబాదులో కదా. మరి ఈ నియమం ఎవరు తీసుకొస్తే వీళ్ళందరికీ పాస్టర్లు అయ్యారంటే తోమా గారు తీసుకొచ్చాడు. మోసే లేఖనం చదివాడు అయినప్పుడు ఆయన కూడా విన్నాడు ఒకప్పుడు. తోమా గారు కూడా ఒకప్పుడు విన్నవాడే. కానీ ఆయన విన్న దాన్ని ఏం చేశాడు? తీసుకొచ్చాడు ఇండియా, మన దేశం, మన రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల్లో ప్రకటించాడు. ఆయన చంపేశారు అనుకోండి, తర్వాత ఆగిపోయిందా? ఆగలేదే. చూడండి, అంటే దేవుని వాక్యమునకు ఎంత శక్తి ఉందో చూడండి. నియమాన్ని ప్రకటించిన తోమా గారిని చంపేసినా కానీ ఆ నియమం ఏమైంది? ఇప్పుడు రాష్ట్రాలకి పాకిపోయిందా లేదా? పాకింది. అదే నియమము నేను కూడా ప్రకటిస్తున్నాను 22 సంవత్సరాల నుంచి. మీరందరూ మారలేదా? ఏం బాబు, మారేదా? అవును. మరి మీరు కూడా అలా ప్రకటిస్తే ఉన్నవారు ఏమవుతారు? మారిపోతారు కదా. అదే జరగాలన్నాడు దేవుడు. బాబు ఇదే రాయిక మీరు చివరిగా చేసేది ఏదైనా ఉంటే, నువ్వు మారేవు కదా, నువ్వు మారేవు, మరొక వ్యక్తిని మార్చు అంటున్నాడు దేవుడు. ఆ పని పూర్తిగా జరగట్లేదు ఇప్పుడు. ఏమండి? సంఘాలు పెత్తాలు చేయడానికి, నాయకులుగా ఉండటానికి అయితే చాలా సంఘాల్లో పాకులాడుతున్నారు. అది కాదురా బాబు, నాయకత్వం కోరేవాడు కాదురా, నీవును ప్రకటించంటారు నాయనలేరా అంటున్నాడు యేసు ప్రభువారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఈరోజు ఎన్నో మీ మాటలు మీ ప్రయోజనాల కొరకే దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఏ సంఘంలో ఉండాలి మనం అందరం అంటే? జీవము గల సంఘంలో ఉండాల. జీవము గల దేవునితో మనం ఉండాల. ఏమండి? జీవము గల దేవునితో ఉండాల. అది కీర్తన గ్రంథంలో ఉంది. ఒక మాట చూపిస్తాను మీకు, అది కూడా చూపించేస్తాను. లేట్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమా లేదా? ఇక్కడ టైం 12:30 అవ్వలేదులే. అందుకే మరొక వాక్యం మీకు చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 84వ కీర్తన 2వ వచనం నుండి మొదలు పెట్టండి. యెహోవా మందిర ఆవరణములను చూడాలని. అవును. తర్వాత అదిగో ఏంటంట? జీవము గల దేవుణ్ణి దర్శించాలి నువ్వు.
అంటే జీవముగా ఉన్న మందిరానికి వెళ్ళాలి. అయ్యా, జీవము కలిగిన మందిరం ఉందని చెప్పారు కదా ఇందాక వాక్యంలో. జీవము కలిగిన దేవుని సంఘం అని ఉంది కదా. ఆ సంఘములోకి వెళ్ళాలి. జీవము గల దేవుని దర్శించినట్లప్పుడు నువ్వు జీవము గల సంఘములో ఉంటే ఎవరిని దర్శించినట్లు? జీవము గల దేవుని దర్శిస్తావు. అలా జీవము గల సంఘములో ఉన్న వ్యక్తి జీవము గల దేవుని దర్శించినట్లు అయితే ఆ జీవము గల దేవుని గ్రంథములో నీ పేరు రాయబడి ఉంటుంది. అదే కదా చదివారు ఇందాక మీరు పిలుపత్రిక చదివారు కదా. జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి. ఎవరు రాయాలయ్యి? దేవుడు రాస్తాడయ్యి. పాస్టర్లు రాసేది కదా అది. పాస్టర్లు రాయరా, ఆ పేర్లు రాసేది దేవుడు. జీవ గ్రంథములో రాయాల అంటే నువ్వు జీవము గల దేవుని సంఘములో ఉండాలా. జీవము గల దేవుణ్ణే దర్శించినట్లుగా నీ అనుభవం ఉండాలా. అలా ఉన్నప్పుడేనే మనం అందరము కూడా రేపు భవిష్యత్తులో ఈ జీవితం అయిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది కదా, అది పరలోకం అవుతుంది. దేవునితో కూడా సదాకాలం ఉండటానికి అవకాశం కూడా నీకు కలుగుతుంది. అందుకని విన్న మాటలు అన్నీ గట్టిగా పట్టుకోండి, భద్రం చేసుకోండి, దాచుకోండి. ఆ మాటలే మీ జీవితాలకి మేలైనవి. ఆ మాటలే మీ వ్యాపారాలకి ఫలింపు. ఆ మాటలే మీ కుటుంబాలకి అభివృద్ధి. ఆ మాటే నీకు నీ పిల్లలకి కూడా గొప్ప ప్రయోజనము. అలాగ దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఎవరైనా చెప్పగలవారున్నారా? చెప్పండి.